వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకు ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వెబ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది కదా అని వెంటనే వెళ్ళి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీ మొబైల్లో కానీ వెంటనే మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టకండి. ఒకసారి క్లియర్గా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఒక అవగాహనకు రండి. ఏ కాలేజ్ అయితే మనకు బెటర్, ఏ కాలేజ్ వచ్చేదైతే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని ఖచ్చితంగా మీరు నిర్ధారించుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. మరి అలాంటి ఆప్షన్ మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ మన యొక్క డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ కానీ ఒకసారి మీరు ఓపెన్ చేసి పైకి ఇలా స్వైప్ చేసుకున్నారనుకోండి, ఇక్కడే చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ చూసుకోవచ్చు, మీరు ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్స్ ఆఫర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో చూడండి షో 10 ఎంట్రీస్ అని కనిపిస్తుంది కదా, అక్కడే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ 100 అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. 100 అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు ఏపీలో మనకు ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీకి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ మొత్తం ఇక్కడ మనకు షో అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఈ విధంగా మీ కాలేజ్ లిస్ట్ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఏ డిస్టిక్లో ఉన్నాయి మొత్తం అంతా లిస్ట్ అనేది ఇక్కడ షో అయితే అవుతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఇక్కడ ఉంది, అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, ప్లేస్ అనేది ఉంది, డిస్టిక్ ఉంది, రీజన్, అలాగే మైనారిటీ, ఇన్స్టిట్యూట్ టైపు, యూనివర్సిటీ నేమ్ అని ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఫస్ట్ ఏ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నారో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్ కోడ్ అనే ఆప్షన్ మీద ఇలా మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, టోటల్ ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ విధంగా షో అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాలేజ్ కోడ్ ఏంటి, ఆ కాలేజ్లో కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, లేదా గర్ల్స్కి సంబంధించినటువంటి కాలేజా అనేది కనిపిస్తుంది. అలాగే ఆ కాలేజు ఏ ఊరిలో ఉంది, ఆ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ కనిపిస్తుంది. ఆ కాలేజ్ ఎప్పుడు కట్టారనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆ కాలేజ్లో కానీ మీకు సీట్ వస్తే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా ఇక్కడ చూసుకోవచ్చు. హాస్టల్ అవైలబిలిటీ అనే ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మీకు పూర్తిగా ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కాలేజ్లో ఏ ఏ కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ మీడియంలో ఉన్నాయి, మొత్తం ఆ కాలేజు ఏ యూనివర్సిటీ కిందకు వస్తూ ఉంది, ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. కన్వీనర్ ఫీజు ఎంత ఉంది, రెగ్యులర్ కింద ఎంత ఫీజు ఉంది అనేది క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్గా 1-2 సార్లు మీరు ఏ కాలేజ్లో చేరబోతున్నారు, ఏ కాలేజ్ వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కాలేజ్ అన్నీ కూడా ఈ విధంగా మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ని ఓపెన్ చేసి చెక్ చేసుకొని 1 by 1 పక్కనే ఒక పేపర్ పెట్టుకొని మొత్తం లిస్ట్ రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే క్లియర్గా 1 by 1 అయితే పెట్టుకుంటే మంచిది. అప్పుడు మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, డిగ్రీ అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికన్నా ముందు మీరు చేయవలసినటువంటి పని అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.